హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి ఫస్ట్ వీక్ నామినేషన్స్ అయితే ఆల్రెడీ క్లియర్ చేసాం కదా. నామినేషన్లో 9 మెంబర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళకి ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అనేది ఎలా ఉంది ఏంటి, అసలు నిజంగా కామనర్ ఒక్కరే వచ్చారు కదా. ఆ కామనర్ ఇంతమంది సెలబ్రిటీస్తో పోటీ పడుతున్నాడు. అండ్ మామూలుగా లేదు, డిమోన్ పవన్ అసలు మామూలుగా రచ్చ చేయట్లేదు. ఆ అగ్ని పరీక్షలోనే ఈ రేంజ్లో ఓటింగ్ పడ్డదా అని అనుకుంటే ఇప్పుడు సెలబ్రిటీస్తో పోటాపోటీగా మనోడికి ఓటింగ్ అనేది రచ్చలేస్తుంది. మామూలుగా కాదు, అసలు సెలబ్రిటీస్ తోటే ఢీ కొడుతున్నాడు అనమాట. దుమ్ము లేపే ఓటింగ్ అయితే పడుతూ ఉంది. అండ్ ఈ ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అనేది ఎలా ఉంది ఏంటి, అసలు ఎవరు ఏ పొజిషన్లో ఉండబోతున్నారు, ఎవరికి అంటే అగ్ని పరీక్ష షో అనేది కామన్ మ్యాన్కి హెల్ప్ అయిందా, అసలు జనాలకి కావాల్సుకొని బిగ్ బాస్ ఈ కామనర్స్ని కాకుండా వీళ్ళందరినీ సెలబ్రిటీస్ని ఓటింగ్లో ఉంచడానికి రీజన్ ఏంటి, నామినేషన్లో ఉంచడానికి రీజన్ ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఫ్రీ ఎగ్జిస్టింగ్ వాళ్ళకు ఓటింగ్ అనేది వచ్చింది. హౌస్లోకి రాకముందుకే వాళ్ళకంటూ సపరేట్ ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ చేసుకోగలిగారు. సో ఇప్పుడు సెలబ్రిటీస్ వంత అన్నట్టుగా సెలబ్రిటీస్ అందరూ ఒక భరణి గారు తప్ప మిగతా వాళ్ళు 8 మంది ఓటింగ్లో నామినేషన్లో ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా వీళ్ళకు ఓట్ బ్యాంక్ ఇండివిజువల్ ఓట్ బ్యాంక్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో మొత్తానికి ఫస్ట్ వీక్లో అండ్ ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అని అంటే నిజంగా అద్దరు కొడుతున్నారు. బట్ ఇది ఓటింగ్ సరిపోతుందా లేదా తెలీదు. అఫీషియల్ ఓటింగ్ అనేది రివీల్ అయినాక అండ్ ఈరోజు నైట్ నుంచి ఓటింగ్ ఆర్డర్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇమాన్యుయల్కి అయితే బీభత్సంగా ఓటింగ్ పడుతుందబ్బా. నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నాకు తెలిసి ఇమాన్యుయల్కి ఈ రేంజ్ ఓటింగ్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అంతే రేంజ్లో ఓటింగ్ అనేది పడుతూ ఉంది. అండ్ చాలా అంటే చాలా మంది యాక్టివ్గా ఉన్నారు. ఇమాన్యుయల్ విషయంలో మాత్రం చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తున్నట్టుగా అండ్ అఫీషియల్ ఓటింగ్ వచ్చినాక కూడా ఇంకా చాలామందికి తెలుస్తుంది. ఇది కొంతమందికే ఐడియా ఉంటుంది. బిగ్ బాస్ ఎవరైతే చూస్తారో రెగ్యులర్గా వాళ్ళకి మాత్రం ఐడియా ఉంటుంది కాబట్టి ఈ ఫ్రీ ఎగ్జిస్టింగ్ అనేది సో ఖచ్చితంగా ఇమాన్యుయల్కి 24% ఆల్మోస్ట్ సింగిల్గా నడిపించడం అంటే మామూలు విషయం కదా. అండ్ 9 మెంబర్స్ నామినేషన్లో ఉన్నప్పుడు ఈ ఓటింగ్ అనేది చాలా బెటర్మెంట్ ఓటింగ్. ఇమాన్యుయల్కి చాలా క్రేజ్ ఉంది. అంతే రేంజ్లో తను ఓట్ బ్యాంకును కూడా క్రియేట్ చేసుకోగలుగుతున్నాడు. అండ్ ఇంకా తన వంతు మార్క్ అనేది క్రియేట్ చేయలేదు హౌస్లో. అది కూడా అతి తొందరలో జరగబోతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ రోజులు నటించుకుంటే ఎక్కువ రోజులు మంచితనంగా ఉండడం అంటే జరగదు బిగ్ బాస్లో. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ గారు. సో మన సీరియల్ యాక్టర్ తనుజ గారు ఉన్నారు కదా. సో తను 21% తోటి సెకండ్ పొజిషన్లో ఉంది. అండ్ ఈమె కూడా చాలా హౌస్లో చాలా యాక్టివ్గా ఉంది. సో వీళ్ళు కరప్షన్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ వంటలక్కలాగా బిహేవ్ చేస్తే సరిపోదు, కావాల్సిన కంటెంట్ కూడా కావాలి మనకు. ఆ కంటెంట్ కూడా వీళ్ళు కవర్ చేయాలి. సో ఆల్రెడీ గొడవలు చిన్న వాటికి గొడవలు చేస్తున్నారు, కావాల్సుకొని ఫుటేజ్ కోసం గొడవలు చేస్తున్నారు. ఇవన్నీ ఎంతవరకు ఎఫెక్ట్ చూపించగలదు ఓట్ బ్యాంక్ మీద అనేది అయితే తెలియదు. బట్ ఇప్పుడున్న ప్రకారంగా అయితే 21% తోటి తనుజ సెకండ్ పొజిషన్లో ఉంది. అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం డెమోన్ పవన్ ఉన్నాడు. డెమోన్ పవన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఓటింగ్ పడుతుంది. సెలబ్రిటీస్ తోటి హోరాహోరీగా ఉన్నదంటే ఆల్మోస్ట్ మిగతా ఈయన థర్డ్ పొజిషన్లో ఉన్నాడంటే ఆలోచించుకోండి ఏ రేంజ్ ఓటింగ్ పడుతుంది. సో చాలా యాక్టివ్గా ఉన్నారు. ఈయనకు ఎవరైతే అభిమానులు ఉన్నారో, ఈయనకు ఎవరైతే అంటే బయట గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. బట్ ఈయనకు కూడా చాలా మంచి ఓటింగ్ పడుతుంది. అండ్ 14% ఓటింగ్ అనేది పడుతుంది. ఒక కామనర్గా హౌస్లోకి వచ్చి సో ఈ రేంజ్ ఓటింగ్ అనేది రావడం చాలా ఇంట్రెస్ట్ టాపికే అనుకోవాలి. చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలుగుతున్నాడు. బట్ ఇక్కడ ఏమైపోతుందంటే హౌస్లో మ్యాక్సిమం ఈ పులిహోర కలుపుడు మాత్రమే చేస్తున్నాడు. పెద్ద ఫుటేజ్ వచ్చేంత అయితే ఖచ్చితంగా లేదు. మనోడి దగ్గర నుంచి అంత స్టఫ్ అయితే బయటికి రావట్లేదు. ఓన్లీ రీతు చౌదరి చుట్టే తిరుగుతూ ఉంది. అంటే నాకు ఏదో అనిపిస్తుంది సీజన్ 4ని సీజన్ 2ని వీళ్ళందరూ ఏదో క్రియేట్ చేసుకొని వచ్చినట్టుగా ఉంది అనమాట. సో ఇద్దరు పవన్స్ ఉన్నారు కదా. సో పవన్ కళ్యాణ్ అండ్ పవన్ వీళ్ళిద్దరు రీతు చుట్టే తిరుగుతూ ఉన్నారన్నమాట. సో పవన్ కళ్యాణ్ కొంచెం చాలా బెటర్మెంట్గా ఆలోచిస్తున్నాడు. కొన్ని విషయాల్లో స్టాండ్ తీసుకునే విధానం కూడా చాలా బాగుంటుంది. బట్ ఈయన నామినేషన్లో ఉన్నాడు కాబట్టి డెమోన్ పవన్ ఖచ్చితంగా ఈయనకు కూడా వర్కౌట్ అవ్వాలి. అది కొంచెం ఆలోచించుకుంటే బెటర్ అనేది. సో డెమోన్ పవన్కి 14% తోటి థర్డ్ పొజిషన్లో ఉంటే ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ఇది సుమన్ శెట్టి గారు 4th పొజిషన్లో ఉన్నారు. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే సంజన గారు సుమన్ శెట్టి వీళ్ళిద్దరూ బాటంలో ఉంటారు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఆడియన్స్కి అంత కనెక్టివిటీ లేదు. ఆల్రెడీ మాస్క్ మ్యాన్ ఈరోజు నామినేషన్లో కూడా అదే పాయింట్ చెప్తారు, మీరు పెద్దగా కనెక్ట్ అవ్వలేదు 2 డేసే కదా అని చెప్పేసి మనోడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నా కూడా అది వర్కౌట్ అవుతుందంటే ఇంకా ర్యాపో కావాలి, ఇంకా కొంచెం బయటికి రావాలి. సో అది లేదు. అయినా కూడా సుమన్ శెట్టికి 10% ఓటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గానే పడుతుంది అని చెప్పుకోవచ్చు. అండ్
తర్వాత విషయం వచ్చేసరికి మాత్రం రాము రాథోడ్, ఈయనకున్న ఫాలోవర్సు, ఈయనకున్న క్రేజు మామూలుగా లేదు. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఏ సెలబ్రిటీ అయినా, ఏ కామనర్ అయినా, ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, బయట క్రేజ్ వేరు, హౌస్లో క్రేజ్ వేరు. హౌస్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా, ఎంతమంది ఉన్నా కూడా అక్కడ ఓట్ బ్యాంక్ అనేది మిమ్మల్ని చూసి, మీ యాటిట్యూడ్ చూసి, మీరు అక్కడ పర్ఫార్మెన్స్ చేసిన దాన్ని బట్టే ఓటింగ్ అనేది పడుతూ ఉంటుంది. సో రాము రాథోడ్ ఒక రేంజ్లో ఉంటాడు, ఒక రేంజ్లో ఓటింగ్ పడుతుందేమో అనుకున్నాను. బట్ ఈ మనోడికి కూడా లేదు, 9% ఓటింగ్ తోటి 5th పొజిషన్లో ఉన్నాడు. 5th పొజిషన్లో ఉన్నాడు. అండ్ 6th పొజిషన్ వచ్చేసరికి మాత్రం రీతు చౌదరి ఉంది. రీతు చౌదరికి కూడా బీభత్సమైన క్రేజ్ ఉంది. బట్ అది లాస్ట్ టైము మన ఎవరు విష్ణుప్రియ వచ్చినప్పుడు కూడా అంతే రేంజ్లో అనుకున్నాం. ఆ రేంజ్లో ఫస్ట్ టాప్లో, టాప్ 2లో, టాప్ 3లో మామూలుగా రచ్చయ్యేది ఓటింగ్ అనుకున్నాం. బట్ అంత సినిమా ఏం లేదు. రాను రాను వీళ్ళకు ఒక పులిహోర క్యారెక్టర్ ఇచ్చారనమాట. ఇద్దరిని ఇంప్రెస్, వీళ్ళిద్దరు చుట్టే తిరిగేటట్టుగా క్యారెక్టర్స్ ఇవే ఎక్కువగా క్రియేట్ చేస్తున్నారు. రీతు చౌదరి కూడా మ్యాక్సిమం అదే కవర్ చేస్తూ ఉంది. సో మరి లవ్ ట్రాక్ కోసం ట్రై చేస్తున్నారు. బట్ అది లవ్ ట్రాక్ మీదనే బేస్ అయ్యి ముందుకెళ్ళాలంటే మరి బిగ్ బాస్ చూసుకుంటాను మిగతాదంతా. సో ఈమెకు కూడా 9% ఓటింగ్ పడుతుంది. ఈమె కూడా ఇంట్రెస్టింగ్ ఓటింగ్ అని అనుకొని చెప్పుకోవాలి అనమాట. సో 6th పొజిషన్లో రీతు చౌదరి ఉంది. 5th పొజిషన్లో రాము రాథోడ్ ఉంటే 6th పొజిషన్ వచ్చేసరికి మాత్రం రీతు చౌదరి ఉంది, 9% ఓటింగ్. అండ్ తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ ఎవరు అంటే మన ఫ్లోరా షైనీ గారు. సో ఈమెకు కూడా 6% ఓటింగ్ పడుతుంది. సో వెరీ సర్ప్రైజింగ్ అనమాట. సో ఈమెకు కూడా ఇంతమంది కనెక్ట్ అవుతున్నారా అంటే మరి అది ఏ విధంగా వర్కౌట్ చేస్తున్నారో ఏంటో తెలియదు. బట్ పిఆర్లు చేస్తే మాత్రం చాలా వరస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అనే రేంజ్లో అలా సర్క్యులేట్ అవుతుంది, ఆ విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు అనమాట. సో ఫ్లోరా షైనీ గారికి కూడా 6% ఓటింగ్ పడుతుంది. ఈమె 7th పొజిషన్లో ఉంది. సో ఇంకొక సర్ప్రైజింగ్ ఏంటి అని అంటే సంజన గారు కూడా ఏమంటారు 8th పొజిషన్లో ఉన్నారు. ఈమె కూడా ఆల్మోస్ట్ 5% ఓటింగ్ అనేది నడుస్తుంది. ఏం జరుగుతుంది అసలు? లైవ్ చూడండి, మీకు బీభత్సమైన ఇరిటేషన్ వస్తుంది ఈమె చేసే పనులకి. ఆ వాష్రూమ్లో షాంపూ గురించి ఈమె ఏంటంటే ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఈమెకి, బిగ్ బాస్లోకి వెళ్ళి వచ్చిన అనుభవం ఉంది కాబట్టి ఈమె క్యారెక్టర్ ఎలాగైపోతుందంటే చిన్న విషయాన్ని కూడా పీక్ తీసుకెళ్తుంది గొడవ. ఆ గొడవ తీసుకెళ్ళి మొత్తానికి తెగిపోతుంది అనే లోపు చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ దగ్గరికి తీసుకుంటూ నేను ఇది కాదు అది కాదు అని చెప్పుకొని మళ్ళీ సరౌండింగ్ అంతా ఒక పాజిటివ్ వైబ్ చేసుకున్నట్టుగా మాట్లాడుతుంది. బట్ అది వాళ్ళకి హౌస్ మేట్స్కి అర్థమైపోయింది ఈమె కావాలని చేస్తుంది, ఫుటేజ్ కోసం చేస్తుందని ఆల్మోస్ట్ అందరూ డైరెక్ట్ కూడా చెప్పారు. అయినా కూడా సర్ప్రైజింగ్గా ఈమెకు 5% ఓటింగ్ పడుతుంది. అండ్ 8th పొజిషన్లో ఇంకా మనకు షాకింగ్ సర్ప్రైజింగ్గా ఉండేది ఏంటంటే సృష్టి వర్మ లాస్ట్ పొజిషన్లో ఉంది. సృష్టి వర్మకి 3% ఓటింగ్ మాత్రమే పడుతుంది. వెరీ సర్ప్రైజింగ్ అనమాట. నేను అట్లీస్ట్ ఈమె 3rd 4th పొజిషన్లో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. పర్సనల్గా మీ అభిప్రాయం కాదు, నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అది తీరా చూస్తే ఏంటంటే ఈమె బాటంలో ఉంది. బట్ లీస్ట్ ఓటింగ్ 3% ఓటింగ్ తోటి ఈమె లీస్ట్ పొజిషన్లో ఉంది. వెరీ సర్ప్రైజింగ్. అసలు నేను చూస్తే ఏ తేడా కొట్టింటుంది. సుమన్ శెట్టి గారికి బాగానే పడుతుందని చెప్పాము, ఫ్లోరాకి అండ్ సంజనాకి 5% అంటే ఇంకా ఆఫీషియల్ ఓటింగ్ అనేది ఆర్డర్స్ ఓపెన్ చేసినాక ఇంకా పిఆర్ స్టెంట్లు చాలా జరుగుతాయి. ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఏదైనా జరగచ్చు. బట్ ఇప్పుడు ఓవరాల్గా ఉన్న పొజిషన్స్ అయితే ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా. సో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఓటింగ్ ఆర్డర్స్ అయితే. ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనేది కూడా లాస్ట్ వరకు తెలియకుండా మేనేజ్ చేయడానికి బీబీ టీం ఏదో మతలబ్ చేస్తూ ఉంది. బట్ అది వర్కౌట్ అవుతుందా లేదా అని అంటే సో ఏదైనా జరగచ్చు. ఈరోజు నామినేషన్ ఎపిసోడు. సో మ్యాక్సిమం గొడవలు కొట్లాటలు అని చెప్పేసి అని అంటున్నారు, కానీ అంత పెద్దగా గొడవలు కొట్లాటలు ఏం లేదు. సిల్లీ థింగ్, వెరీ బోరింగ్ కూడా ఉంటుంది. లైవ్ చూస్తుంటే మెంటల్ వస్తుంది. సో చూడడం మానేయండి. మ్యాక్సిమం ఎపిసోడ్ చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటారు కామన్ ఆడియన్స్, నాకు అనిపిస్తుంది అలాగా. ఏంద్రా లొల్లేంది, ఏదో కావాలి ఎంతసేపు, వీళ్ళు డైరెక్ట్గా చెప్తారు ఫుటేజ్ 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 కోసమే చేస్తున్నట్టుగా ఉంది, కానీ అక్కడ నిజంగా ఫుటేజ్ వచ్చే కంటెంట్ అయితే రావట్లేదని నా పర్సనల్ అభిప్రాయం. సో మీకు ఏమనిపించింది, ఏంటి, మీరు ఎవరు కోట్ వేయాలనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్